హాయ్ అందరికీ, వెల్కమ్ టు ఆర్ఎస్ హోమ్. అందరూ కుశలమా? ఈరోజు వ్లాగ్ అంతా ఆన్లైన్లో షాపింగ్ అనమాట. అన్నీ ఒకే రోజు వచ్చాయి. సాటర్డే వ్లాగ్ అనమాట ఇది. డెలివరీ అన్నీ ఒకేసారి వచ్చాయి. అవి ఏంటంటే అన్నీ ఇంటికి సంబంధించినవి తీసుకుంది చెల్లి. ఇంకా నేను వీడియో షేర్ చేశాను. ఫస్ట్ వచ్చేసి స్పూన్ స్టాండ్ అండి, చాలా బాగుంది. ఫ్లవర్ టైప్లో వచ్చేసి కింద ప్లాస్టిక్ అనమాట. అవి స్టీల్లా అనిపిస్తున్నాయి కానీ స్టీల్ కాదు. అది కూడా చాలా బాగుంది అనమాట. వెయిట్ని ఉంచుతుంది. దాని రివ్యూ కూడా బాగుంది. నెక్స్ట్ అయితే ఫ్రిడ్జ్లోకి వెజిటేబుల్స్ ఫ్రూట్స్ పెట్టుకోవడానికి జిప్ లాక్ కవర్స్ అనేది ప్రీవియస్ ఉన్నాయి, పాడైపోయినాయి. ఇంకా ఇవైతే తీసుకుంది. అంటే 3 సైజెస్లో వచ్చినాయి అండి. 12 వచ్చినాయి. ఇవి 100 120 అనుకుంటా అంతే. నేను లింక్స్ అయితే అన్ని షేర్ చేస్తానండి. అవి కూడా చాలా బాగున్నాయి. నెక్స్ట్ అయితే తమ్ముడు కోసం ఆఫర్లో ఉంది. ఇవి చూస్తూ ఉండగా దానికి కనిపించిందంట. తమ్ముడు కోసమని ఎయిర్పోర్ట్స్ కొనింది. కానీ తీసుకున్నాక అది అంత బాగాలేదండి. అంటే ఛార్జ్ అవ్వట్లేదు, ఎందుకైనా తెలీదు. లైట్ కూడా ఆన్ అవ్వట్లేదు అనమాట. ఇంకా ఛార్జింగ్ అన్నీ బాగానే ఇచ్చాడు కానీ పని చేయట్లేదు. దీన్ని అయితే ఇంకా మేము రిటర్న్ చేసేసాము. అందుకని జస్ట్ షేర్ చేశాను అంతే. ఇంకా నెక్స్ట్ అయితే మా కలర్ అండి, చాలా బాగుంది. హెయిర్ కలర్ అనేది ఎంత బాగుందంటే, మేము అవకాడో అనమాట, అవకాడో హెయిర్ కలర్ మా చెల్లికి వాళ్ళ ఫ్రెండ్ ఎవరో షేర్ చేశారంట. చాలా బాగుందండి. సెకండ్ టైం మేము యూజ్ చేసేది. చాలా హెయిర్ ఫాల్ అయితే చాలా తగ్గింది. కలర్ అంటే మరీ బ్లాక్ కలర్ కాదు, లైట్ ఆరెంజ్ కలర్ అట్లా వస్తుంది. కలర్ అనేది తెలీదు. ఎక్కడన్నా వైట్ హెయిర్ ఉన్నా లేకుంటే హెయిర్ ఫస్ట్ బాగుండడానికి అయితే మేము తీసుకున్నాము. అమ్మకి, నాకు, చెల్లికి ముగ్గురికి కలిపి మాకు 2 months అయితే వచ్చింది ఈ ఒక్క బాటిల్. అంటే హెయిర్ లెంత్ని బట్టి అయితే దీని బేస్ అయి ఉంటుందండి. ఇదైతే 2 bottles లాగా వస్తాయి. అవి 2 మిక్స్ చేసుకుని మనకి హెయిర్కి ఎంత సరిపోతుందో అంత వేసుకోవాలి. ఎక్కువ టైం కూడా అవసరం లేదు. 10 minutes దాని మీద రాసి ఉంటుంది. అంటే నాకు ఓకే అయిందని మీకు షేర్ చేశాను. ఒకసారి ట్రై చేయండి. అంతేగాని మళ్ళీ నేను చెప్పానని కాదు, నాకైతే బాగుంది. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా ఫ్రిడ్జ్లోకి మొత్తం ప్రీవియస్ అన్నీ తీసేసింది. ఫ్రిడ్జ్ కిందకి కవర్స్ను పైన కవర్ కూడా ఆఫర్లో ఉంది అని చెప్పేసి బుక్ చేసింది. పికాక్ది ఎంత బాగుందోనండి అసలు. ఇదైతే మీరు తీసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంది. నేను తీసుకున్న ప్రొడక్ట్స్ అన్నింటిలో నాకు ఇది బాగా నచ్చింది. ఇంకా ప్రొడక్ట్స్ అన్నీ ఇవేనండి. ఇవి ఎక్కడెక్కడ ఆర్గనైజ్ చేసేసి ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసాం అనమాట. తర్వాత ఇంకా ఈవినింగ్ డిన్నర్లోకి అమ్మ, సాటర్డే కదా అందరూ టిఫిన్సే. అమ్మ బొబ్బర్లు ఉన్నాయని చెప్పింది. చపాతీ చేసి బొబ్బర్లు కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. కర్రీ అయితే చాలా బాగుంటుందండి. హై ప్రోటీన్, అసలు టమ్మీ ఫుల్ అయిపోతుంది. దానికోసం ఆయిల్ వేసి పోపు వేసాను. తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్ వేసి ఫ్రై చేసిన తర్వాత టొమాటోస్ వేసేసానండి. కానీ వేసేటప్పుడు వీడియో క్లిప్పింగ్ అయితే మిస్ అయింది. అలా వేసేసి దాంట్లో కొంచెం లైట్గా ఉప్పు, పసుపు కూడా వేసుకోవాలి. అంటే త్వరగా మగ్గిపోతుంది. ఆ తర్వాత ఒకవైపు అయితే చపాతీస్ కూడా కాల్చేస్తున్నాను. ఇంకా దాన్ని అలా మూత పెట్టేసి ఉంచామనుకోండి, టమాటాస్ బాగా మగ్గుతాయి. నేను మా మమ్మీ కట్ చేశారు. స్లైసెస్లా కట్ చేస్తే బాగుండేది, త్వరగా మగ్గేది. ఇంకా అలా కాదు, మామూలుగా కట్ చేయడం కొంచెం లేట్ అయింది. మళ్ళీ పొటాటో కర్రీ మార్నింగ్ చేశారనమాట, క్యారెట్ పొటాటో. అది కొంచెం ఉండింది, ఇంకా అది దీంట్లో వేసేసాను. అందరం ఈవినింగ్ చపాతీసే కదా నైట్ డిన్నర్ కింద అని బొబ్బర్లని నానపెట్టింది, ఉడకబెట్టడం ఎక్కువ అయిపోయింది. అందుకని స్మాష్ అయిపోయినాయి. అక్కడక్కడ లైట్ తగులుతూ ఉంటే బాగుంటుంది. 20% ఉడికితే సరిపోతుంది. అంటే నానబెడతాం కదా, అలా వేసేసుకున్న దాంట్లో కొంచెం కారం, అంటే స్పైసీనెస్కి కారం, ఒక 2 spoons ఏమో ధనియా పౌడర్, 1 spoon జీరా పౌడర్ వేసేసి కలిపేసి మూత పెట్టేసి ఉంచామంటే దాంట్లో పచ్చి వాసన అంతా పోతుంది. ఆ తర్వాత ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. దీంట్లో పన్నీర్ ఉన్నా చాలా బాగుంటుందండి. అంటే నా దగ్గర లేదని వేయలేదు. ఆ తర్వాత మూత తీసి ఉంచితే మొత్తం మన గ్రేవీ కన్సిస్టెన్సీ చూసుకోండి. దీంట్లో మంచి ఫ్లేవర్ని యాడ్ చేసేది ఏంటి అంటే ఈ మీగడ అండి. అమ్మ వాళ్ళ ఇంట్లో మీగడ ఉంది అనమాట, పెరుగు మీద మీగడి. ఇంకా వెన్న చేయలేదు. మీ దగ్గర బటర్ ఉంటే వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఫైనల్గా అయితే కొత్తిమీర, కస్తూరి మెత్తి వేస్తే చాలా బాగుంటుంది. నా దగ్గర అవైలబుల్ లేదు. ఇంకా చపాతీస్తో అయితే ఇలా సర్వ్ చేసుకున్నాము. చాలా అంటే చాలా బాగుంది కర్రీ, హై ప్రోటీన్ అనమాట. ఇదేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను.